నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డు అంశానికి సంబంధించి ఏదైతే లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యానికి సంబంధించి కల్తీ జరిగింది లడ్డూలో కాదు, నెయ్యిలో మాత్రమే. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు రావాల్సి ఉంది. దానికి సంబంధించి ఈ నెయ్యిని టీటీడీకి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళకి సంబంధించి అరెస్టులు జరుగుతూ వచ్చాయి. వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ప్రత్యేక టీం దీనికి సంబంధించి విచారణ కూడా చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేదంటే టీటీడీకి సంబంధించి కావచ్చు, అప్పుడు ఈవోలుగా అలాగే టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళ మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి సర్కార్కి సంబంధించిన నేతలు. ఇక మరోవైపు తిరుమలకి సంబంధించి మరొక గందరగోళం కనిపిస్తుంది. తిరుమలకి సంబంధించి అక్కడ ఒక హోటల్కి సంబంధించిన ఇష్యూ పైన, హోటల్కి సంబంధించి నిర్వహణ కోసము ప్రభుత్వం భూమి కేటాయించింది. దానికి సంబంధించి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఆందోళనకు దిగుతూ వచ్చాయి. తిరుమలలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లోనే విపరీతంగా ఎన్నో విమర్శలకు సంబంధించి కావచ్చు, ఎన్నో అనుమానాలకు సంబంధించి కావచ్చు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమలకు సంబంధించిన ప్రతిష్ట పైన కూడా భక్తులు కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఏపీ రాజకీయాల్లో కొన్ని ట్విస్టులు, టర్నులు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఫోన్ కాల్ చేస్తే ఫోన్ కాల్కి అందుబాటులో లేరు అనేటువంటి ఒక సమాధానాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. నేను క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ దీని మీద వివరణ ఇస్తూ వచ్చారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, అందుకోసం ఆయన ఫోన్ కాల్లోకి టచ్లోకి రాలేదంటూ చూస్తూ ఉంటే, ఈరోజు సడన్గా కేరళకి సంబంధించి కేరళ ఆలయాల దర్శనానికి పవన్ కళ్యాణ్ పయనమయ్యారు. అక్కడ ఆలయాల్ని కూడా ఆయన దర్శించుకుంటున్నారు. ఏంటి ఏపీ రాజకీయాల్లో ఈ మార్పులు అనేటువంటి అంశం మీద, అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించిన తాజా ఇష్యూస్ మీద ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అండి. రెండు ప్రధాన అంశాలు తిరుమలకు సంబంధించి వివాదానికి రహితంగా ఉండేటువంటి స్వామివారికి సంబంధించి చాలా వివాదాలు వచ్చాయి ఈ 7-8 నెలల్లోనే. తిరుమల అడ్డు వివాదం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ప్రస్తుతం అక్కడ ఒక హోటల్కి సంబంధించి ప్రభుత్వం భూములు కేటాయించడమో, డబ్బులు కేటాయించడం ఏదో జరిగింది. దానికి సంబంధించి హిందూ సంస్థలు చాలా పెద్ద ఎత్తున వివాదాలు, అక్కడ ధర్నాలు చేస్తున్నాయి. ఏంటి చెప్తారు వీటికి సంబంధించి? తిరుమలలో హోటల్ కాదు, అది దుష్ప్రచారం. తిరుపతిలో, తిరుమలలో హోటల్ నిర్మాణాలు అవేం ప్రైవేట్ వ్యక్తులు చేయరు. ప్రైవేట్ వ్యక్తులు చేసినా కూడా గెస్ట్ హౌస్లకు మాత్రమే అది టీటీడీ అధికారికంగా పర్మిషన్ ఇస్తుంది. దానికి డొనేషన్స్ 5 కోట్లు 10 కోట్లు ఇవ్వాలి, కట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ దాతకి కొంత ప్రొవిజన్స్ ఇస్తారు. అది కూడా కొన్ని వందల వేలల్లో పెండింగ్ ఉన్నాయి అప్లికేషన్స్. కాబట్టి కొండ మీద నిర్మాణాలకు స్కోప్ లేదు. ఏది జరిగినా టీటీడీ అధిపతి జరగాలి. తిరుపతిలో జరుగుతున్న కొన్ని నిర్మాణాలని కొండకు ఆపాదించి చాలా మంది మాట్లాడతారు. ఈరోజు అలిపిరి అనగానే మనకు తిరుమల శ్రీవారి ఆలయానికి మెట్లు మార్గానికి ఎంట్రీ పాయింట్. దాన్ని పవిత్రంగా భావిస్తాం. ఆ పవిత్రంగా అలిపిరి పేరు చెప్పేసి అలిపిరి దగ్గర అనేస్తారు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల యొక్క జ్యుడిషియరీ ఎక్కడి నుంచి, టోల్ గేట్ నుంచి కొండపైకి, మళ్ళీ టోల్ గేట్ దిగేస్తారు కొరకు. అయితే మళ్ళీ తిరుమలలో కూడా చాలా సెంట్రల్ గవర్నమెంట్ అవి ఉన్నాయి. మీకు ఈ ఉన్నాయి కదా, మనకు రోడ్డు మార్గాలు, మొదటి ఘాటు, రెండో ఘాటు ఉన్నాయి కదా. వీటిలో కూడా చాలా భాగాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ లో ఉంటాయి, టీటీడీ ఫారెస్ట్ లో ఉండవు. అడిదిన లైన్ వేయాలన్నా కూడా టీటీడీ పర్మిషన్ తీసుకోవాలి. ఆ రకంగా తెలియకుండా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం, ఇది ఉన్నది తిరుపతి నుంచి జూ పార్క్ వెళ్లే రూట్ లో. ఇక్కడ ఇప్పటికే భారతీయ విద్యాభవన్ అనే ప్రైవేటు సంస్థ ఉంది, విద్యా సంస్థ ఉంది. అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఉంది. అదేవిధంగా ఈ ఐ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, తమిళనాడుకి సంబంధించింది. వీటితో పాటు ఒక హోటల్, 7 స్టార్ హోటల్ అనుకుంటున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించిన స్థలమే అది. అంటే ప్రస్తుతానికి ముంతాజ్ అనే పేరు ముందు రావడంతో వివాదం అయింది. 2 అక్కడ ముంతాజ్ అనే ముస్లిం హోటల్కి ఎట్లా ఇస్తాడు, ఒకటి ఆడ పబ్బులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని ఇంకా 2-3 విమర్శలు తిరుమల చెంతన ఎట్ట పెడతారని. అంటే ఇది కుడివైపు ఉంటుంది అలిపిరికి, ఎడమ వైపు కూడా హోటల్స్ ఉంటాయి. కపిల్ తీర్థం ఆ రూట్ లో పోయినారంటే మీరు ఎప్పుడైనా కపిల్ తీర్థం ఎదుర్కొన్నవన్నీ హోటల్స్. అక్కడ అన్ని చోట్ల ఉన్నట్టే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తిరుమలలో ఉన్న ఏ షరతులన్నీ తిరుపతికి వర్తించవు. తిరుమలలో మాంసం తీసుకెళ్ళకూడదు, సిగరెట్లు తాగకూడదు, మందు, ఇవన్నీ ఉంటాయి. కానీ తిరుపతిలో అవేమి ఉండవు కదా, తిరుపతి మామూలుదే. కాబట్టి చాలా మంది తిరుమలలో షరతులన్నీ తీసుకొచ్చి తిరుపతికి ఆపాదిస్తారు. కాబట్టి ఇప్పుడు ముంతాజ్ అనే పేరు ఉండడం మంచిది పక్కన పెడితే, ఆడ ఒక 7 స్టార్ హోటల్ ప్రైవేట్ రంగంలో వస్తుంది. అలా వద్దని కొంతమంది మాట్లాడుతున్నారు.
ఓకే. బట్ ఈరోజు భక్తులు సౌకర్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వస్తూ ఉన్నాయి. ఇది తిరుమలకి, తిరుపతికి సంబంధం లేని విషయం. ఈ తిరుపతిలో ఉండే జనరల్ దాంట్లోనే వస్తాయి. ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం కదా హ్మ్. అనేది ఒక చర్చ వస్తుంది. హ్మ్. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం. హ్మ్. చాలా మామూలు భాషలో పరిష్కరించుకోవాల్సిన దాన్ని తిరుమల ఉన్న సాంప్రదాయాన్ని దీనికి ఆపాదించేసి హ్మ్. ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సరైనది కాదు. ప్రభుత్వం కూడా దీనికి నిర్మాణాత్మకంగా అది ఉన్నట్టు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే. ఓకే. సో ఏంటి లడ్డూ వివాదానికి సంబంధించి వచ్చినటువంటి తీర్పు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, గతంలో చేసినటువంటి ఆరోపణలకి యాక్ట్‌గా ఉన్నాయా? లేదంటే అప్పుడు ఆరోపణలు చేసింది రాజకీయ కారణాలతో ఇప్పుడు బయటపడింది నిజం అని అనుకోవాలా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు విషయం ఇంతవరకు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. హ్మ్. ఇప్పుడు జరిగింది కేవలం విచారణ జరుగుతున్న సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే. ఎఫ్ఐఆర్ లో నమోదైన అంశాల ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. హ్మ్. ఆరోపణ ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో ఆ జంతు మాంసంతో కూడుకున్న నెయ్యిని వాడారు హ్మ్. అనే విమర్శ ఆ రోజు ఫ్యాక్ట్ అవును. వాడారని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అయోధ్య లడ్డులకు సంబంధించి పెద్ద వ్యాఖ్యలు చేసి అది పెద్ద దుమారం లేగిరింది. హ్మ్. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, సిట్ వేసింది. హ్మ్. సిట్ కూడా సిబిఐ పరిధిలో జరుగుతుంది. సిబిఐ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అవును. ఒకరు, ఐదుగురితో కమిటీ వేసింది. హ్మ్. ఇది సిబిఐ డైరెక్టర్ సారథ్యంలో జరుగుతుంది. వాళ్ళు విచారించి సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. ఓకే. ప్రాథమిక నివేదిక ఇవ్వచ్చు, తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇవ్వచ్చు. ఇంతవరకు హ్మ్. ప్రాథమిక నివేదిక కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టుగా మనకేం సమాచారం లేదు. హ్మ్. అయితే కేసు నడుస్తుంది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హ్మ్. ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాల ఆధారంగా చేసుకుని కొన్ని నిర్ధారణలకు, కొన్ని ఇంటర్ప్రిటేషన్కి వచ్చేస్తున్నారు. హ్మ్. మామూలుగా అయితే సుప్రీంకోర్టు దీంట్లో సున్నితమైన అంశం కాబట్టి ఎవరు వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఇండైరెక్ట్ గా చెప్పింది. హ్మ్. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న దశలోనే కంక్లూడింగ్ వచ్చేసి వ్యాఖ్యలు చేయడం అనేది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం అవుతుంది. హ్మ్. కాబట్టి ఏ విచారణ సమస్యలోని అంశాలు జోలికి వెళ్ళడం అనేది ఈ దశలో కరెక్ట్ కాదు. హ్మ్. వాళ్ళు ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాల గురించి ఏదన్నా ఉంటే కొంత వ్యాఖ్యలు చేయొచ్చు. హ్మ్. అక్కడ జరుగుతుంది విచారణ. విచారణ పూర్తి కాకముందుగానే ప్రాథమిక నివేదిక సమర్పించక ముందుగానే నిర్ధారణకు వచ్చేస్తున్నారు చాలా మంది. ఎవరి వాదనలు సమర్థిస్తూ వాళ్ళు. హ్మ్. ఇది సరైనది కాదు. హ్మ్. రెండో అంశం కేసే ఇప్పుడు విచారణ జరిగే దశలో చాలా మంది అరెస్టులు చేస్తారు. హ్మ్. పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. నోటీసులు ఇస్తారు. అంటే విచారణ అంటే అన్ని రకాలు. హ్మ్. నోటీసులు ఇస్తారు, వివరణ తీసుకుంటారు, లేదా డైరెక్ట్ గా వెళ్ళి విచారణ తీసుకుంటారు, లేదా అరెస్టు చేసి జైల్లో పెట్టి విచారిస్తారు, అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొని కూడా విచారిస్తారు. హ్మ్. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. తమకు తగిన సమాచారం లేనప్పుడు, ఓకే. వస్తుందని ఆశించినప్పుడు. అట్లాంటి దశలో ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మొదటి అంశం ఏంటంటే కేసు ఏ నడుస్తుంది, టెండర్ల ప్రాసెస్ పైన జరగచ్చు. అవును. టెండర్‌లకు ఉదాహరణకు సంబంధించి. హ్మ్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో సరే వీళ్ళు రాజకీయంగా ఆలోచిస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియను ఆమోదించారు. హ్మ్. ఆ టెండర్ల యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొత్త ప్రభుత్వం వచ్చింది. హ్మ్. నిజానికి ఇట్లా మాట్లాడుకోవడమే అసభ్యం. ఎందుకంటే టెండర్లు కొనసాగింపు అనేది గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు, ఏ గవర్నమెంట్ అయినా పోవచ్చు. కానీ దురదృష్టవత్తు పోలికలు వచ్చేస్తున్నాయి. హ్మ్. నువ్వు కారణం అనే దాంతో. టెండర్లలో ఒక నలుగురిని టెండర్లో పాల్గొనేటప్పుడు ఏమొస్తాయి? హ్మ్. మాకు ఇంత నెయ్యి కావాలి రోజుకి, ఈ క్వాలిటీతో కావాలి, ఈ పద్ధతిలో కావాలి అని టీటీడీ నోటిఫికేషన్ వేస్తుంది. నోటిఫికేషన్ అప్పుడు ఎవరైనా సరే ఆ రిజిస్టర్ కంపెనీలో వాళ్ళకున్న కెపాసిటీని బట్టి టెండర్లో పాల్గొంటారు. ఆ హ్మ్. టెండర్ల యొక్క షరతులు యాక్సెప్ట్ చేస్తారు. దీంట్లో లోయెస్ట్ బిట్ వేసిన వాళ్ళకి టీటీడీ కాల్ ఫర్ చేస్తుంది, టెండర్ని యాక్సెప్ట్ చేస్తుంది. హ్మ్. ఆ రకంగా లోయెస్ట్ వేసిన ఏఆర్ కంపెనీకి అనుకుంటాను. ఇప్పుడు వివాదం నడుస్తుంది అవును. అక్కడే. ఏఆర్ కంపెనీకే. హ్మ్. రూ. 315, రూ. 320 లోయెస్ట్ వేసాడంటున్నాడు. 300 చిల్లర. హ్మ్. దానికి L1 గా ఇచ్చారు. హ్మ్. తర్వాత వచ్చిన వాళ్ళు L2, తర్వాత L3, L4. ఈ L1, L2, L3, L4 ఏంటి అనే విమర్శ కూడా రావచ్చు. ఎందుకంటే లోయెస్ట్ వేసిన వాళ్ళకే ఇచ్చేవచ్చు కదా. 300 చిల్లరకే మళ్ళీ 400 ఇచ్చిన వాడికి ఎందుకు ఇవ్వాలి హ్మ్. అని కూడా ఒక విమర్శ వస్తుంది. హ్మ్. కానీ యాజ్ పర్ రూల్ ఏంటంటే ఉదాహరణకు ఏఆర్ రోజుకి 10-15 టన్నులు కావాలి టీటీడీకి. హ్మ్. ఒక్క టన్ను ఆలస్యమైనా, ఒక రోజు ఆలస్యమైనా మొత్తం తిరుమలలో ఇబ్బంది వచ్చేస్తుంది. ఎందుకంటే భక్తులందరూ దర్శనం తర్వాత లడ్డునే చూస్తారు. అవును. కాబట్టి సహజంగా టీటీడీకి ఒక వెసులుబాటు పెట్టుకొని ఇప్పుడు హ్మ్. ఉదాహరణకు
L1 ఏఆర్ డైరీ వాళ్ళు వచ్చారు, 320 రూపాయలు, 300 వాళ్ళు 10 టన్నులు సప్లై చేస్తారు. కానీ ఇంకా 5 టన్నులు సప్లై చేయకుండా వాళ్ళ వల్ల కాలేదనుకోండి, అప్పుడు టీటీడీకి ఉన్న అధికారం ఏంటంటే L2కి వెళ్తారు. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, 400, 350 రూపాయలు ఎంతో, దానికి వెళ్తారు. దీంట్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ L1 తను అనుకున్నట్టు 15 టన్నులు నాణ్యమైన టీటీడీ నిబంధనలకు లోబడి కానీ సప్లై చేయకపోతే రిజెక్ట్ చేసిన దాంతో సహా కొత్త నెయ్యి కొనొచ్చు. కొన్నప్పుడు ఉదాహరణకి L1 వీళ్ళు వచ్చారు కదా ఏఆర్ వాళ్ళు, L2 దగ్గర కొనాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు 50 రూపాయలు పెరుగుతుంది కదా, టీటీడీ నష్టం కదా. కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ అవ్వాలి, నీ దగ్గరనే ధర వసూలు చేస్తారు. L1 కూడా కాంపన్సేట్ ఇవ్వాలి, నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి. ఇలాంటి ఒక పటిష్టమైనటువంటి టెండర్ల ప్రక్రియను టీటీడీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది, చేసింది కూడా. ఇప్పుడు ఆ టెండర్లు ఇంప్లిమెంటేషన్ వస్తుంది, నువ్వు టెండర్లో పాల్గొన్న వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ని చూసినా, జరుగుతున్న ప్రచారం చూస్తున్నప్పుడు ఏఆర్ డైరీ కొన్ని ఉల్లంఘనలు పాల్పడినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఏఆర్ డైరీ సప్లై చేశారనుకోండి, వాళ్ళు నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈ నెయ్యి కరెక్ట్ గా ఉందని. వాళ్ళే ఫుడ్ సేఫ్టీ కంపెనీస్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకురావాలి. వాళ్ళు తీసుకొచ్చి టీటీడీకి ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఫస్ట్ ఎంట్రీ చేస్తారు. అంటే లారీ లోడ్ తీసుకొస్తారు కదా, ఆ లోడ్ తీసుకొచ్చి ఇస్తే తర్వాత పలానా సర్టిఫికేట్ మేము టెస్ట్ చేసి తీసుకొచ్చున్నాము అనే సర్టిఫికేట్ అది తీసుకొస్తారు. ఆ ట్యాంక్ మళ్ళీ టీటీడీ పోయడం, నేరుగా ఉత్పత్తిలో పార్టిసిపేట్ చేయరు. మళ్ళీ టీటీడీ ల్యాబ్ లో టీటీడీ సొంత ల్యాబ్ లో విచారణ చేసి ఆ శాంపుల్స్ అన్ని తీసుకొని వాళ్ళు నేషనల్ ఏదైతే ఇచ్చారో అది ప్లస్ మన టీటీడీ ల్యాబ్ కు సరిచూసుకొని టీటీడీ నిబంధనలకు అనుగుణంగా నెయ్యి ఉంటే లోపలికి పంపించి నెయ్యిని వాడతారు లడ్డు ప్రసాదాలు. లేకపోతే ఆ ట్యాంక్ ని రిజెక్ట్ చేసేస్తారు, నోటీస్ కడిస్తారు, మీరు మా నిబంధనలకు భిన్నంగా చేస్తున్నారు, ఫైన్ వేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో చేస్తే మీ టెండర్లనే క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని హెచ్చరిక కూడా చేస్తారు. ఇది రొటీన్ ప్రాసెస్. అదే టీటీడీ మొన్న జరిగిన ఏఆర్ డైరీ తీసేశారు, పంపించేస్తారు. ఇక్కడ ఒక చర్చ వస్తా ఉంది. అదేం చర్చ అంటే, లోయెస్ట్ టెండర్ ఎంత పడితే అంత ఇయ్యచ్చా? ఇప్పుడు నెయ్యికి ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే దానికి ఒక కాస్ట్ అవుతుంది కదా, ఇన్ని లీటర్ల పాలకి ఇంత నెయ్యి అవుతుంది కదా. నువ్వు 50 రూపాయలకి నెయ్యి ఇస్తారంటే ఇచ్చేయడనా? యాడ్ చెప్తాడు ఎన్ని లీటర్లు కావాలి, దాని ఖర్చు అంతా చర్చ వస్తుంది. అయితే టీటీడీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే, కొంచెం సావధానంగా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు మన ప్రజా చైతన్యం ఛానల్లో ఒక 5 మంది అటెండర్లు అవసరం అవుతారు. మీరు నోటిఫికేషన్ వేస్తారు, 5 మంది సప్లై చేయమని ఏజెన్సీకి ఇస్తారు, మ్యాన్ పవర్ ఏజెన్సీకి. వాడు 25,000కి ఇస్తానంటాడు, ఇంకోటి 50,000 అంటాడు, ఇంకోటి 60,000 అంటాడు. జనరల్ గా మీరు ఏం చేస్తారు? 25,000కి పోతారు. అది ఇల్లీగల్. ఎందుకంటే ఒక్కొక్క అటెండర్ కి 10,000 రూపాయలు మినిమం జీతం ఇవ్వాలని చట్టం ఉంటుంది. దానికి తక్కువ టెండర్ వేయకూడదు, లోయెస్ట్ టెండరే. కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం జీతాలు ఇస్తూ సర్వీస్ లో లోయెస్ట్ చేయాలి. నేను ఒకడు 5,000 కూడా పనిచేసి ఉంటాడు, చేయకూడదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెయ్యిలో అది చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, నెయ్యి ఎంత కరెక్ట్ అని చెప్పడానికి నామ్స్ ఏమన్నాయి, రూల్స్ ఏమన్నాయి? మినిమం 400 అయితే కరెక్ట్ నెయ్యి అని చెప్పడానికి లేదు. నెయ్యి ఉత్పత్తులు మనకు ఉన్నాయి. నేను మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాను. వాళ్ళు నెయ్యి తయారు చేస్తున్నారు. ఆ లీటర్ ఎంత చెప్పారు తెలుసా? 6,000 చెప్పినాడు. 6,000 ఎందుకంటే, ఒకటి నాటు ఆవు అంటారు మన రాయలసీమ భాష. నాటు ఆవు అంటే మన ఒరిజినల్ బ్రీడ్. నాటు ఆవు పాలు ప్లస్ నాటు ఆవుకి వేసే దానా కూడా నాటు, అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా సేంద్రియ ఎరువులతో వాడిన ఉత్పత్తి అయిన గ్రాస్ తో చేస్తారు. మళ్ళీ దాన్ని పెరుగేసి పెరుగు నుంచి మీగడ తీస్తారు. మామూలుగా పాలు నుంచే మీగడ తీసేస్తారు. అట్లా కాకుండా పెరిగేసి మీగడ తీస్తే అత్యంత సమర్థవంతం స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. ఇది అంత సులభం కాదు, ఇంత ప్రయాసం ఉంది కాబట్టి ఇది 6,000 పెట్టి అమ్ముతున్నాం సార్ అన్నాడు. మామూలు నెయ్యి 400 కూడా అమ్ముతున్నాం. మరి ఏది ప్రామాణికం తీసుకుందాం? 6,000 తీసుకుందాం. ఇట్లా నెయ్యికి సంబంధించినంత వరకు ఇతిమిద్దంగా ఇంత తక్కువ అయితే కుదరదు అని చెప్పడానికి లేదు. కర్ణాటక డైరీ ఉంది, వాళ్ళు 1000 రూపాయలు తక్కువ ఇవ్వట్లేదు, గవర్నమెంట్ కోఆపరేటివ్. కాబట్టి లేదు, కాబట్టి లోయెస్ట్ టెండర్ ఆమోదించాల్సి వస్తా ఉంది. రెండో చర్చ కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు నిత్యాన్నదానం ఉంది తిరుమలలో. వాళ్ళకేసే మనకు అన్నాన్ని వడ్డించే కూరలన్నీ ఉచితంగా సప్లై చేస్తారు. భక్తులు 1-2-3 ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కూరగాయలను ఉచితంగా ఇస్తాడు. టీటీడీ అనేది డొనేషన్. ఇప్పుడు ఈ టెండర్లు వేసేవాడు లోయెస్ట్ నువ్వు ఎట్లా సప్లై చేస్తావు అని అనుకో,
నేను మినిమం 400 అవుతుంది, నేను స్వామివారికి 50 రూపాయలు ఉచితంగా చేయాలనుకున్నాను అనుకో, మనం ఏం చేస్తాం? నేను చేయగలను అంటాడు. ఏం చేస్తాం? ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి లోయెస్ట్ టెండర్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, చేసున్నారు. ఇప్పుడు ఏమైంది, ఏఆర్ డైరీ వాళ్ళు మనకు బయట వస్తున్న వార్తల ప్రకారం వాడు సొంత కంపెనీ నుంచి మామూలుగా ఒక టెండర్లో పాల్గొన్న కంపెనీ వాడే ఉత్పత్తి చేయాలి. ఈ దగ్గర 10 టన్నులు తీసుకొని ఇంకొక 2-3 కంపెనీల దగ్గర ఇంకొక కొన్ని టన్నులు తీసుకొని వచ్చేసి చేయడం అనేది ఇల్లీగల్. బహుశా అదేమైనా జరిగిందా అనే ఒక అనుమానం. అంటే ఏఆర్డీలో కొన్ని టన్నులు వాడు ఇంకొకరు చెప్తాడు, ఒక 2-3 కంపెనీలు వచ్చినట్టు ఇది ఇల్లీగల్. ఎందుకంటే ఒక టెండర్ వేసినప్పుడు నేనే ఇస్తానన్నాడు, టీటీడీకి రోజుకు అవసరం 15 టన్నులు అనుకుంటే నేనే ఇస్తానన్నాడు, నాకు కెపాసిటీ ఉందని అప్డేట్ దాఖలు చేస్తుంటాడు. మరి ఇప్పుడు ఉల్టాగా ఏరే వాడి దగ్గర తీసుకుంటే చర్చ వస్తుంది, గొడవ వస్తుంది. కాబట్టి ఇది ఇల్లీగల్ అవుతుంది. ఇట్లాంటిది ఏదో బహుశా విచారణ సంస్థ కనిపెట్టినట్టుంది. కనిపెట్టినప్పుడు ఏం చేస్తారు అశోక్ గారు, ఆ సంబంధిత సిబ్బందిని అదుపులోకి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టాలి కదా, దీని వెనకాల కుట్ర ఉందా ఏముందా అన్ని కనిపెట్టాలి కదా. వాడు కొంచెంలో సహకరించినప్పుడు అరెస్ట్ చేస్తారు. అప్పటికి సహకరించకపోతే కోర్టుకు సబ్మిట్ చేసి పోలీసు రిమాండ్ తీసుకొని క్వశ్చన్ చేస్తారు. ఇవన్నీ విచారణలో భాగము. ఇట్లాంటి దశలో మనం ఏది పడితే ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చా? అరెస్ట్ చేసేసినారు, అరెస్ట్ చేసినోడికి పలానోడికి సంబంధం ఉంది. ఓకే జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ దాకా అంతా బాగానే జరిగింది. అసలు ఏం జరిగింది, ఏఆర్ డైరీతో ఏదో ఉందన్నారు. మరి ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏఆర్ డైరీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధం ఏముంది? అంటే గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే ఏఆర్ డైరీని సృష్టించి ఏదో చేశారు, ఏదో చేయబోయారు, దీనంతా కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తుంటే కోర్టు చెప్పింది ఒకటి, ఎఫ్ఐఆర్లో నమోదైంది ఒకటి, ప్రచారం జరుగుతుంది ఒకటి కదా. నేను ఏఆర్ డైరీకి గత ప్రభుత్వాలకే కాదు ఈ ప్రభుత్వానికి కూడా ఏ సంబంధం లేదు. టీటీడీలో కోట్ల రూపాయలు, దాదాపు 500-600 కోట్ల రూపాయలతో ఆహార పదార్థాలతో ముడిపడిన టెండర్లు తీసుకుంటుంది టీటీడీ. నాట్ ఓన్లీ నెయ్యి, చింతపండు, ఇట్లాంటి 5-6 రకాల వస్తువుల్ని 500-600 కోట్లతో టెండర్లు ప్రాసెస్ చేస్తారు. రెండోది ఇంజనీరింగ్ పనులు కొన్ని కోట్ల రూపాయలతో బిల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా టెండర్లు ఉంటాయి టీటీడీలో. టెండర్ రూల్ పాటిస్తారు, ఓపెన్ టెండర్స్ ఇస్తారు, లోయెస్ట్ బిట్ ని తీసుకొని ఇచ్చేస్తా ఉంటారు. లోయెస్ట్ బిట్ ని ఇవ్వకుండా హైయెస్ట్ బిట్ కి ఇస్తే అప్పుడు అక్రమ సంబంధాలు అంటగట్టచ్చు. 350-400 ఒక టెండర్ వేస్తాడు, మీరు 450 వేస్తారు, నేను 450కి ఇచ్చాను అనుకో, అది ఇల్లీగల్. లోయెస్ట్ టెండర్ పాటించామా, రూల్స్ పాటించామా, పక్కా ఏర్పాట్లు చేసుకున్నామా, అది ప్లస్ వాళ్ళు మన టెండర్లకు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఉదాహరణ ఇప్పుడు నెయ్యి ఉంది, మాకు స్వచ్ఛమైన నెయ్యి, ఎలాంటి కల్తీ మీన్స్ పామ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కల్తీగా ఇవేమి చేయడానికి వీల్లేదు, మేము టెస్ట్ చేస్తాం, మా ల్యాబ్ లో నిరూపితమైన నెయ్యి మాత్రమే కొనుక్కుంటాము అని టెండర్లో ఉంటుంది. దానికి ఉల్లంఘిస్తే మేము తిరస్కరించేస్తాం. అలాంటి తిరస్కరణ ఈ ప్రభుత్వం చేసింది. మొన్న జరిగిన ఏఆర్ డైరీలో ఈ గవర్నమెంట్ చేసింది. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 కాలంలో కనీసం 70-80 సార్లు చేసిందంట. ఇది రొటీన్ అంటున్నాను. నాట్ ఓన్లీ టీటీడీ, ఎక్కడైనా సరే మీకు ఒక మెటీరియల్ టెండర్ ప్రకారం రాకపోతే మీరు రిజెక్ట్ చేస్తారు, అది మీ రైట్. వాడికి నోటీస్ కూడా ఇస్తావు, నువ్వు ఇల్లీగల్ గా చేస్తావు, నువ్వు నామ్స్ ఉల్లంఘిస్తావు, నీది యాక్షన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంది, రిజెక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏం కలిపారని చర్చ నడుస్తుంది. అంటే ఒకటి నిర్ధారణకైతే మనం రావచ్చు, లడ్డూలో అయితే వాడలేదుగా, లడ్డూలో వాడలేదు, అలా క్లియర్ గా చెప్పింది. కోర్ట్స్ చెప్తూ వచ్చాయి, విచారణ జరుగుతున్నప్పుడు అంటే పోలీసులు చెప్తూ ఉన్నారు, విచారణ సంస్థలు చెప్తూ ఉన్నాయి. అంటే కోర్టు ఏమడిగిందంటే, మీరు నెయ్యిలో కల్తీ అనే విమర్శలు వచ్చినప్పుడు ఆ కల్తీ జరిగిన నెయ్యిని వాడారా, శ్రీవారి ప్రసాదాలకు వాడారని అనుమానం ఉంటే వాటిని టెస్ట్ చేశారా. ఇప్పుడు వాడారని నువ్వు చెప్పేస్తే కుదరదు. ఇప్పుడు లేంట్లో వాడతారు, లడ్డులో వాడతారు, ఆ లడ్డుని టెస్ట్ చేయాలిగా, ఈ కల్తీ నెయ్యి కలిసిందా లేదని. అలాంటివి ఏమీ జరగకుండా నిర్ధారణకు రావద్దని చెప్పింది కోర్టు. ఇప్పుడు ఆ పనిలో వాళ్ళు ఉంటారు. సప్లైలో ఏమైనా లోపాలు ఉన్నాయా, టెండర్లో మీరు అన్నారు కదా తమకు కావలసిన వాళ్ళకే ఇచ్చినారు అని, అది నిజమాలంటే ఆ టెండర్ల ప్రక్రియ ఇల్లీగల్ కదా. గత ప్రభుత్వంలో ఏఆర్డి సహా ఇచ్చారు 4 L1 L2 L3 4 అని, దాంట్లో ఇల్లీగాలిటీస్ ఉంటే గత ప్రభుత్వం తప్పే. గత ప్రభుత్వం అంటే అక్కడ అధికారులతో, లేదు అనుకుంటే ఆరోపణలతో. ఒకటి టెండర్లోనా తప్పు జరగాలి, లేదా టెండర్లు అమలు చేయించుకునే క్రమంలో మనం జాగ్రత్తగానే లేకుండా ఉండాలి. నాకున్న సమాచారం ప్రకారం టెండర్లు బాగున్నాయి. చెప్పండి. టెండర్లు బాగున్నాయి, ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ లో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు ఈ గవర్నమెంట్ లో కూడా. ఇప్పుడు రిజెక్ట్ చేసి పంపించింది ఎవరు, ఈ గవర్నమెంటే కదా. చెక్ చేశారు, బాగలేదని రిజెక్ట్ చేశారు. ఇంకా దాంట్లో ఏమున్నాయనో గుజరాత్ ల్యాబ్ పంపించారు. కాబట్టి ఉన్నంతలో అన్ని ఒకటి నమ్మదగింది ఏంటంటే,
శ్రీవారి ప్రసాదంలో ఏమైనా కలుషితాలు నెయ్యి వాడారా అన్న బాధ భక్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ పరిణామాలు బట్టి అర్థం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, లాభాలు ఆశించవచ్చు కానీ దైవ కార్యక్రమాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి లాభాలు ఆశించి కార్యక్రమాలు చేయొచ్చు. టీటీడీకి సంబంధించిన వ్యవహారం జరగటం అదొక దుర్ఘటన, దానికి మేము ఎవరం కూడా ఉపేక్షించము, టీటీడీలో అలాంటి జరగకుండా మళ్ళీ చూసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి, లాభాలు ఆశించకుండా కంపెనీలు చేసినటువంటి తప్పితే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు కాదు, లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ ఈఓలో చైర్మన్లు చేసినటువంటి తప్పు కాదని చెప్పేసి ఒప్పుకున్నట్టే కదా. లాభాలని ఆశించడం అంటే లోయెస్ట్ టెండర్ అంటే లాభాలు ఆశించడం అంతే కదా. ఒక పనిని మనం కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తున్నామంటే తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇవ్వడం అంటే డబ్బులు మిగిల్చుకోవడం అంతే కదా దాని అర్థం. టెండర్లు ఎందుకు వేస్తాం, పోటీలో కొంత తగ్గిస్తే వాడికి ఇస్తే మనం 10 రూపాయలు టీటీడీకి మిగులుతుంది. ఏ వ్యవస్థ కన్నా మీరైనా నేనైనా అదే చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా నేను ముందు చెప్పాను కదా, లోయెస్ట్ టెండర్ పేరుతో పిలిస్తే వాళ్ళు ఎట్లా సప్లై చేసేదానికి అవకాశం ఉంది, ఎట్లా సప్లై చేస్తాడు, నెయ్యి కనీసం 500-600 అవుతుంది కదా, ఇట్లా లెక్కలేసుకొని చెప్తారు. దీనికి ఇద్దమైన లెక్కలేదు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు లాభాలు వద్దంటే ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే భక్తులందరికీ నిత్యాన్నదానం రోజుకి 50,000 మందికి పెట్టేంత కెపాసిటీ ఉంది టీటీడీకి. ఆ 50,000 మందికి పెట్టినప్పుడు వాళ్ళంతా ఉచితంగా కూరగాయలు ఇస్తున్నారు, అది కూడా లాభమే కదా టీటీడీకి. ఆ కూరగాయలు కొనుక్కునేది అనుకో టీటీడీ, ఇప్పుడు చింతపండు కొనుక్కుంటున్నారు, రైస్ కొనుక్కుంటున్నారు, టీటీడీ ముంతమామిడి పప్పు కొనుక్కుంటున్నారు, 5-6 రకాల వస్తువులు కొనుక్కుంటున్నారు. దానికి కొన్ని దాదాపు 200-300 కోట్లు అవుతుంది ఖర్చు టీటీడీకి. ఇప్పుడు అదే విధంగా కూరగాయలను కొనుక్కునింది అనుకోండి, ఇంకో 100 కోట్లు అవుతుందిగా. ఆ లాభాలు ఆశించకుండా కొనుక్కోమని చెప్పదలుచుకున్నారా? టీటీడీ నడిచేదే ఇప్పుడు ఉదాహరణకు కూరగాయలు, మీరు యాజ్ ఏ శ్రీవారి భక్తుడిగా మీకు ఒక 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఉంటుంది అశోక్ గారు, మీరు ప్రతిరోజు ఒక 1000 కిలోల లేకపోతే 1000 కిలోల టమోటాలు ఉచితంగా టీటీడీకి ఇస్తాను అంటారు. అది లాభమే టీటీడీకి. కానీ మీకు షరతులు పెట్టలేం, ఏమని దాంట్లో పుచ్చు ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు అని చెప్పలేం. మీరు మాస్గా తీసుకొస్తారు, ఆ పుచ్చు ఉండేది పక్కన పడేస్తాం, బాగుండేది వాడుకుంటాం. అదే మీకు టెండర్ వేసుకొని మీకు 1 కోటి రూపాయలకి టెండర్ అనుకో, షరతులు పెడతాం. ఇప్పుడు పుచ్చు వస్తుందనే పేరుతో శ్రీవారి భక్తులు ఇచ్చేదాన్ని వదులుకుంటామా? ఆ పుచ్చులు వేరే, మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, పుచ్చులు వేరేస్తాం, మంచి టమాటో వాడుకుంటాం. కాబట్టి నెయ్యిలో కూడా లోయెస్ట్ టెండర్ తీసుకున్నారు. లోయెస్ట్ టెండర్ తీసుకున్న దాంట్లో వాళ్ళు సరిగా సప్లై అయితే రిజెక్ట్ చేసే ఒక బలమైన వ్యవస్థ మనకు ఉంది. ఉన్నా కూడా చేయలేదంటారు మీరు? చేశారు, ఎవ్వరు ఉల్లంఘించలేదు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ఈ అధికారి ఆ అధికారి తేడా లేకుండా. ఇప్పుడు ఏఆర్ డైరీ వచ్చిన దాంట్లో నెయ్యి కల్తీ మీన్స్ ఏమిటని దాని అర్థం, కొన్ని కలిసాయి, ఏంటి డాల్డా లాంటి కలిసినట్టున్నాయి. కలిసినాయి అనేది ఎవరు కనిపెట్టారు? ఈ గవర్నమెంట్ అధికారులే కనిపెట్టారు, ఈ ల్యాబ్లే కనిపెట్టాయి, గతంలో కనిపెట్టారు, ఈగనే ఉంటారు. కాబట్టి మలినం జరగలేదు. మనం టెండర్ల ప్రక్రియలో వచ్చిందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తక్కువ రేటుకు వద్దనుకుంటున్నారా? వెరీ గుడ్. ఒక చట్టం చేయండి, నెయ్యి మినిమం ఇంత అయితే తప్ప నాణ్యమైన రాదు, 500 రూపాయలు. నేను కాంట్రాక్ట్ లేబర్ గురించి చెప్పాను కదా, మినిమం 10,000. అట్లా మరి దీనికి ఒక సిస్టమ్ రూపొందించండి, 500 రూపాయలు తక్కువ నెయ్యి కుదరదు, దానికి అది మినిమం బిడ్, దానికన్నా తక్కువ ఇచ్చిన వాళ్ళకి వేయడానికి కుదరదు అనుకోండి, టీటీడీ అది పాటిస్తుంది. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తాను అశోక్ గారు, ఇప్పుడు 450 రూపాయలకి ఒక టెండర్ వేసినాడు, 400 రూపాయలకి నువ్వు వేసినావు. ఏదో అనుమానంతో నెయ్యి దొరకదేమో అని పేరుతో 400 రూపాయలు వేసినారు మీరు, దీన్ని మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే 450కి ఇస్తే ఇంత నెయ్యి వేసిందో 1 year కూడేసుకొని అశోక్ అనే అధికారి తప్పుడు వల్ల ఇన్ని కోట్ల రూపాయలు టీటీడీ వస్తుంది కేసు పెడితే ఎవరన్నా? లోయెస్ట్ టెండర్, మనం లోయెస్ట్ టెండర్ అని ఒకటి చేయొచ్చు ప్రభుత్వం. లోయెస్ట్ టెండర్ పెడితే అంత ఇవ్వకూడదు, మినిమం నామ్స్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ ప్రొడక్ట్ వాల్యూని బట్టి మీరు ఒక రేట్ డిసైడ్ చేసి దానికంటే ఎక్కువైనా డిసైడ్ చేయాలి. టీటీడీ డిసైడ్ చేయడానికి లేదు, గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. టీటీడీ ఎవరు నిర్ణయించడానికి? గవర్నమెంట్ ఒక నామ్స్ రూపొందించింది అనుకోండి, దానికి కింద వేసుకొని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి అది చేయకుండా నువ్వు కింద చేయకపోతే, ఆ చట్టం లేకపోతే, ఆ క్లాజ్ లేకపోతే, అశోక్ అనే అధికారి కిందోడికి ఇవ్వకుండా పైనోడికి ఇస్తే, ఆ లేకుండా మొత్తం నువ్వు అవినీతి చేసాడని చెప్పి కోర్టు బోన్లో నిలబెడతారు. అది కూడా ఉంది కదా. కాబట్టి ఒకటి ఒక మార్పు ఏం కనిపిస్తుందంటే, అయోధ్య లడ్లు మర్చిపోయినట్టున్నాడు, అంతలో సంతోషం. ఎందుకంటే అయోధ్య లడ్లు మధ్య వివాదం అయింది కదా, బోర్డు సభ్యుడే సప్లై చేసినాడు ఆ నెయ్యిని. కాబట్టి ఇంకా ప్రయోగాలు ఆపేసి కొంచెం పద్ధతి కొంచెం. అయోధ్య లడ్డూలు అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు దానికి డొనేట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ పేర్లన్నీ కూడా వస్తాయి, అది పెద్ద మళ్ళీ వేరే ఇష్యూ అయిపోద్ది. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద విజయమ్మ గారు కేసు వేశారా, కేసు పెట్టారా, ఏదో జరిగింది, ఆయన
కొడుకు మీద జైలుకి వెళ్ళబోతుంది విజయమ్మ, ఈ కొడుకుని జైల్లో పెట్టించడానికి మళ్ళీ కోర్టుకి వెళ్ళబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏం జరిగింది, అసలు జరుగుతుంది ఏంటి? అంటే విజయమ్మ గారి కేసుకి సంబంధించి ఒక మోటు భాషలో చెప్పాలంటే, ఎవరో ఒకరు దున్నపోతు ఈనింది అనగానే ఇట్లాంటి వాళ్ళు పోయి వెంటనే పోయి ఘాట్లో కట్టేస్తానన్నట్ట. అసలు దున్నపోతు ఎందు ఎందుకంటే దున్నపోతు మగ, కాబట్టి కామన్ సెన్స్ ఉండదు. కాబట్టి ఏదైనా జరగని వాళ్ళ కుటుంబం నుంచి దానికి కూడా నేరు సరాసరి జగన్మోహన్ రెడ్డి మెడదుటేయడం. విజయమ్మ గారి కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం సరస్వతి సండూరు సంబంధించి కానీ ఇతర కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు తన శ్రీమతి పేరుతో ఉన్న ఆస్తుల్లో కొన్ని షేర్లను, అంటే డబ్బు అనుకోండి, వాటాని తన చెల్లికి ఇవ్వాలనుకున్నాడు. టెక్నికాలిటీస్ ఇస్తే తల్లి పేరుతో ట్రాన్స్ఫర్ చేశాడు. దానికి లాజిక్ ఏం పెట్టాడు? నా చెల్లి మీద నాకున్న వాత్సల్యం, ప్రేమ, అభిమానం, కుటుంబ పెద్దగా అభిమానంతో ఇస్తున్నాను, హక్కు కాదు అభిమానంతో ఇస్తున్నాను అని చెప్పారు. మీరు తీసుకున్నారు. అయితే కోర్టులు ఈ సిబిఐ కేసుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి క్రయ విక్రయాలు జరగకూడదు కాబట్టి అది అయిన తర్వాత క్లియర్ చేస్తామని చెప్పినాడు. ఆఫ్ ది రికార్డుగా, ఆఫ్ ది రికార్డుగా చెప్పినారు. మధ్యలో వీళ్ళు ఏం చేశారు? షేర్లు బదలాయింపు కొనుక్కున్నారు. అంటే విజయమ్మ గారు వాళ్ళు అమ్ముకోవడానికి సంథింగ్ చేసుకున్నారు, వాళ్ళదే షేర్లు. కానీ ఈ షరతు ఉంది కాబట్టి దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పకుండా ఇవి చేస్తున్నారు, పైపించి లీగల్ కాంప్లికేషన్ ఉన్నాయని చెప్తూ ఆయన మళ్ళీ నేషనల్ లా కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీకి ట్రిబ్యునల్కి ఏం వేశాడంటే, నా చెల్లి మీద అభిమానంతో ఇవన్నీ చేశాం, అది ఇప్పుడు పోయింది. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయి ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను అవమానించింది, నన్ను డిస్టర్బ్ చేసిందని, అది పోయింది కాబట్టి నా షేర్లు నేను రిటర్న్ తీసుకుంటాను అని ఆయన మళ్ళీ ప్రేమాభిమానాలు కుదిరితే అప్పుడు చూస్తాను అన్నాడు. ఇది సెప్టెంబర్లోనే ఎప్పుడో జరిగింది, సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు సహజంగా ఎన్సిఎల్టీ ఏమి ఇస్తుంది? అశోక్ గారు ఎవరి పేరుతో షేర్లు బదలాయింపు చేయాలని? విజయమ్మ పేరుతో. జగన్ గారు ఈ కేసు ఫిర్యాదు చేసినాడు. వెంటనే కోర్టు ఏం చెప్తుంది? విజయమ్మ గారికి నోటీస్ ఇస్తుంది. ఇట్లాంటి మీకు బదలాయింపు చేయాల్సిన మీ కుమారుడు ఇట్లాంటి లెటర్ పెట్టాడు, అంటే ఫిర్యాదు చేశాడు, సో మిమ్మల్ని ఎందుకు రద్దు చేయకూడదు, ఎందుకు వాళ్ళకి బదలా మీ వివరణ అని అడుగుతారు. వివరణ అడుగుతారు. వివరణ అడిగినప్పుడు విజయమ్మ గారు వివరణ ఇచ్చుకోవాలి. లేదు మాకు కావాల్సిందని చెప్పచ్చు, ఆ వాదన చేసుకుంటుంది. అయితే విజయమ్మ గారు వాయిదా అడిగారు. దానికి ఒక టైం ఉంటుంది, 2 నెలల్లో వివరణ, 3 నెలలు ఉన్నాయి. ఆ టైం అయిపోయిన వెంటనే నాకు వాయిదా వేయండి అంటే మార్చి 6కు వాయిదా వేశారు. అంటే ఇప్పుడు విజయమ్మ జగన్ మీద పోరాటం చేసినట్ట, వాయిదా తీసుకున్నట్ట? వాయిదా అడిగింది. వాయిదా ఎవరు తీసుకుంటారు? తనకి ఇచ్చిన నోటీస్ అవనేమని కాదు, ఇంకా తగిన ఎవిడెన్స్ లేకపోవడము. ఇప్పుడు జగన్ గారు బలహీనంలో ఉన్నట్ట, యువతలో బలహీనంలో ఉన్నట్ట? జగన్ గారు ఇచ్చిన నోటీస్ కి సమాధానం వాయిదా అడిగినారంటే ఇంకొంత సమయం తీసుకుంటారని అర్థం. యుద్ధం చేస్తున్నారు, దాని ఏం చేసేసినారు? పోరాటం చేస్తున్నారు, రాసిపడేసినారు. కాబట్టి విజయమ్మ గారు తీసుకున్నారు, కాబట్టి అదంతా ఇల్లీగల్. ఇంకా కొన్ని పత్రికలు ఏమైందంటే బాండులతో వెళ్తా ఉందామే అని. అసలు బాండ్లు మాకు లేవని వాళ్ళే చెప్పినారు. మామూలుగా బాండ్లు ఇది షేర్లు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బాండ్ కూడా ఇస్తారు. బాండ్స్ మీద రాసుకుంటారు, లీగల్ గా జరిగేది బాండ్స్ ఉంటాయి. నాకు 1,00,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాంట్లో ఒక 50,000 బాండ్లు, 60,000 బాండ్లు, నా దగ్గర బాండ్, ఒక బాండ్ విలువ 10 రూపాయలు ఉంటుంది, ఒక్క పేపర్ ఉంటుంది. ఈ 100 కోట్లు 50 కోట్లు అనుకోండి, ఒక 1000 బాండ్లు 2000 బాండ్లు మన దగ్గర ఉంటాయి. ఆ బాండ్ విలువ దాంతో సమానం, ఎంత ఉంటే అంత, ఆ బాండ్ విలువను బట్టి, షేర్ విలువను బట్టి. ఆ బాండ్లతో యుద్ధానికి బయలుదేరింది విజయలక్ష్మి. తమాషా ఏంటంటే వాళ్ళు వేసిన ఆ బదలాయింపు వేసిన దాంట్లో విజయలక్ష్మి గారు వేశారు కదా, ఆ బదలాయింపు వేసిన మాకు బాండ్లు మిస్ అయినాయని రాసుకున్నారు. బాండ్ సబ్లెట్ చేయమంటుందా? ఎన్సిఎల్టీలో వాళ్ళు జగన్ గారు లెటర్ ఇచ్చేసినాడు, బాండ్ ఇచ్చినట్లేడు. అంటే కోర్టు అయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు కదా. కాబట్టి అంతలోపల ఇంతలోపల ఆయన తెలియకుండా బదిలీలు కొనుక్కున్నారు, బాండ్ లేదు. అప్పుడు కోర్టు అడుగుతుంది బాండ్ ఎక్కడంటే బాండ్ మిస్ అయిందని చెప్పినారు. మిస్ అయ్యి బాండ్ అని చెప్పి ఆడ చెప్పిన వాళ్ళు బాండ్ ఎత్తుకొని పరిగెత్తున్నారు. యాడ్ నుంచి ఎత్తుకుపోయేది బాండ్. అంటే మీడియా ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా రాయేయాలనుకుంటే అదొక ఉత్సాహం, ఆనందం చేస్తారు. కాబట్టి ఇది క్లియర్ గా బాండు లేదు, పోరాటం లేదు, ఏమీ లేదు. వారు వాయిదా తీసుకున్నారు. మార్చి 6వ తేదీ వాయిదా ఇచ్చింది కోర్టు. ఆ కోర్టు లోపల ఆమె ఏమి వేస్తుందో చూడాలి, అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా వాయిదా కోరారంటే వాయిదా కోరిన వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నట్ట, వాయిదా ఈ పక్క ఉన్న డిఫెన్స్ లో ఉన్నట్ట, జగన్ ఏమి డిఫెన్స్, ఆయన వాయిదా కూడా వాళ్ళు డిఫెన్స్ లో ఉండడం, సరైన సమాధానం ఏం చెప్పాలో తెలియక సంథింగ్ ఈజ్ ఏదో మళ్ళీ వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయేమో, కోర్టు వరకు ఎందుకునైనా మనం పరిష్కరించుకుందామని. కానీ ఇక్కడ జగన్ గారు డిఫెన్స్ లో లేడు, వాయిదా వాళ్ళు కోరారు. కాబట్టి వాయిదా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద లేని బాండ్లతో యుద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించడం అనేది మన వాళ్ళనే చూస్తున్నాం.
అంటే ఆమె డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అలాంటి ఏం లేదు, కేవలం మా దగ్గర రాతపూర్వకంగానే ఉంది కానీ ఎక్కడా కూడా లీగల్గా సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ బాండ్స్ కానీ లేవని చెప్పింది కదా షర్మిల గారు. కోర్టుకి చెప్పారు బాండ్లు మిస్ అయ్యాయని చెప్పారు. ఓకే ఓకే. సో ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎత్తలేదంట, ఆయనకేం ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు క్యాబినెట్ మీటింగ్లో జరిగేటువంటి సమావేశంలో చెప్పారు. తీరా చూస్తేనేమో ఈరోజు ఆయన సౌత్ ఇండియాకి సంబంధించి కొన్ని ఆలయాల పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ హిందూ మతానికి సంబంధించిన ధార్మికతకు సంబంధించి ఆయన గట్టిగా మాట్లాడడానికి పూనుకున్నారు. ఏంటి, కూటమిలో ఏమన్నా మళ్ళీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమన్నా వచ్చిందా? గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది, మిత్రపక్షాలు అన్న తర్వాత గ్యాప్ ఉండకుండా పోదు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదని మనోహర్ గారు అన్నారా లేదా అనేది మీడియాలో వస్తున్న వార్తలు మనకు ఆన్ రికార్డ్ తెలియదు. అయితే తెల్లారి నుంచి ఆ వార్తలు హల్చల్ చేస్తున్నాయి, ఎవరు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరు ఇంకా స్పందించట్లేదు. ముగ్గురు స్పందించాలి, సీఎంఓ లేదంటే ఉప ముఖ్యమంత్రి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే పత్రికల్లో వచ్చిన వార్త ఇది కరెక్ట్ కాదు, మేము టచ్ లోనే ఉన్నామని చెప్పొచ్చు. ఒక క్యాబినెట్ రానంత మాత్రాన అదేమి పెద్ద ఇష్యూ ఏం కాదు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి లేదు మా వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి టచ్ లోనే ఉన్నాడు, ఇవన్నీ అబోతుగా నమ్మద్దని చెప్పాలి. లేదా మనోహర్ గారు అసలు నన్ను అడగనే అడలేదు, మీరు లేనిపోయి నేను చెప్తాను ఆయన చెప్పాలి. ఈ ముగ్గురు ఆఫీస్ నుంచి స్పందన లేకపోతే ఇది నమ్ముతారు జనం, ఏమో జరుగుతా ఉందని. కాబట్టి వాళ్ళు ఇచ్చే వివరణ బట్టి ఉంటుంది. అయితే వైట్ వాస్తవం, జనసేనకి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవం ఉంటుంది. అది రాజకీయాల్లో అది కొంత ఎక్కువ తక్కువ అవుతా ఉంది. ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి అనౌన్స్ చేసేసినారు, ఇప్పుడు 3 నెలలు అయింది, మంత్రి పదవి ఇవ్వడానికి 1 నిమిషం కాదు. ఇందులో లోకేష్ గారి సబ్జెక్ట్ ముందుకు వచ్చింది, రకాల కాంప్లికేషన్ జరుగుతుంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇట్లాంటి వార్త ఏమన్నా మళ్ళీ ఇలా అసంతృప్తిగా ఉన్నారా, గొడవలు పడుతున్నారా అనే చర్చ వస్తుంది, సహజం, మీడియాలో వచ్చింది. అయితే ఉదయం నుంచి ఇది హల్చల్ చేస్తే ఇంతవరకు వాళ్ళు ఏం ప్రకటించలేదు. బహుశా ఈ రోజు సాయంత్రానికి ఏమన్నా స్పందిస్తారో, 3 కార్యాలయాలు స్పందించాలి, లేదా 1 కార్యాలయం స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారి అలాంటిది ఒకవేళ జరగకపోతే ఖచ్చితంగా మీడియా చాలా ప్రొయాక్టివ్ గా దీని మీద కండెమ్ చేసేది కదా, మీడియాలో కూడా ఎలాంటి లేదు, లేకపోయినా కూడా స్పందించే గుణం మీడియాకు ఉంటుంది. అలాంటిది ఉంటే ఎందుకు ఊరుకుంటుంది? రెండోది, మీరు చెప్పకపోతే రేపు ఇంకా కొన్ని కథనాలు వస్తాయి. ఈరోజు సాయంత్రం లోపల స్పందించకపోయారనుకోండి, రేపు ఇంకా మేము చెప్పింది నిజమైంది, వీళ్ళు స్పందించలేదు కాబట్టి గొడవలు చేసి త్వరలో చీలిపోతారు, త్వరలో ఏవో అయిపోతాయని రాస్తారు ఇంకా. కాబట్టి ఇంకా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం లేదా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం మాకు టచ్ లో ఉన్నాడు, మేము మాట్లాడుకుంటున్నాం, ఇదంతా పొరపాటు సమాచారం చెప్పితే ఒక రకంగా ఉంటుంది, చెప్పకపోతే ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తుంది. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడినందుకు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్రజా చైతన్యం సంబంధించి. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.